బాయ్. నైను 8:40 చిన్నగా. అమ్మయ్య, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం తక్షణం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ అప్పలమ్మ ముఖం నుంచి మీ ఒరిజినల్ సంధ్యారూపంలోకి వచ్చేయడం. అంటే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పొద్దున పూట ఎన్నింటికి లేచినా కానీ 9వ గంటకల్లా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి అయితే పంపేయాలి. సో నేను కూడా అదే చేశా. 9ంటికల్లా పిల్లల్ని స్కూల్కి పంపించేసా. మీకు మాట ఇచ్చిన ప్రకారం ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇప్పుడైతే మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఊరి మీద పడ్డాం. బందోబస్తు అంతా వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకొని ఊరి మీద పడుతున్నా. ఎక్కడికి ఏంటి అనేది వెళ్ళాక చెప్తా, ఓకేనా? పదండి. ఈ రోడ్డును చూస్తుంటే వాతావరణం కూల్గా ఉందనుకుంటారేమో. ఒక్కసారి పైన ఒక లుక్ వేసుకోండి. సూర్యుడు ఎండతో మమ్మల్ని అయితే చంపేస్తున్నాడు. ఇంకా నాకు తప్పదు కాబట్టి నేనైతే బయలుదేరుతున్నాను. ఇప్పుడు అలా రోడ్డు మీదకి వెళ్ళేసి ఆటో అయితే ఎక్కేసాను. ఆటో ఎక్కి వచ్చాక ఎక్కినంత సేపు పట్టలేదు నేను మళ్ళీ అదే ఆటో దిగేయడానికి. ఇగో ఎదరికైతే నేను ఇప్పుడు ఆటో దిగానండి. నేను ఇప్పుడు ఈ కొస నుంచి ఆ కొస దాకా వెళ్ళాలి అనుకుంటే మనకి డైరెక్ట్గా ఆటోలు లేవు. అక్కడ ఒకసారి దిగి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట. నేనైతే ఆ ఎండలో ఎంతసేపు అని ఆటో కోసం వెయిట్ చేయాలని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఏదైనా ఆటో వస్తే ఎక్కదాంలేని. నేను వెళ్తూ నేను వెళ్ళాల్సిన స్థలం కూడా వచ్చింది, కానీ మనకైతే ఒక్క ఆటో కూడా రాలేదు. సర్లే 10 రూపాయలు 20 రూపాయలు మిగిలిపోయాయి అనుకోవాలా. చూసారా ఆ లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి కదండి, అక్కడికి మనం వెళ్ళాలి. ఇప్పుడు బయట SBI అని కూడా రాసింది. అది చూసి మీరు బ్యాంక్ అనుకుంటారేమో, బ్యాంక్ అయితే కాదండి. లోపలికి వెళ్తే చూసారా మనకి శుభశకనంగా అంబులెన్స్ కూడా కానొస్తుంది. హాస్పిటల్ అనమాట, అది గవర్నమెంట్ హాస్పిటల్, మన జగనన్న హాస్పిటల్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత అప్పుడెప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వచ్చాను అనమాట. తర్వాత అంత పెద్ద అవసరం రాలేదు హాస్పిటల్తో. ఇలా ముందుకెళ్ళిపోదాము. చాలా ఎండ ఉంది బాబు. నేనైతే వాటర్ బాటిల్ అన్నీ తెచ్చుకున్నా కానీ చుక్క నీళ్ళు కూడా వాడలేదు. నేను ముందస్తు జాగ్రత్త కోసం తీసుకున్నా. బిల్డింగ్లు అయితే భలే కట్టేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు. అక్కడనే కాలేజీలు, అక్కడనే అన్ని హాస్పిటల్స్, మొత్తం మెడికల్ కాలేజీలు మొత్తం ఒకే దగ్గర కట్టేశారనమాట. చూడడానికి అయితే బాగుంది. మరి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉందో మనకు తెలీదు. ఇప్పుడైతే నేను వెళ్ళాల్సిన వార్డు అయితే వచ్చేసింది. ప్లస్ పాయింట్ ఏంది అంటే ఇది వరకు అట్లాగా గవర్నమెంట్ హాస్పిటల్ అనే స్మెల్ అయితే రావట్లేదు. లోపలికి రాగానే ఫస్ట్ అయితే ఓపీ కౌంటర్కి వచ్చేసానండి నేను. ఖాళీగా ఉందనుకుంటారేమో, లోపలైతే కిటకిట అంటున్నారు జనాభా. ఒకసారి ఆ రైట్ సైడ్ లుక్ వేసుకున్నారంటే చూసారా ఆ జనాలందట్లో నేను నించొని ఒక 20 నిమిషాల పాటు ఓపీ లెటర్ అయితే తెచ్చుకున్నాను. తర్వాత నన్ను జనరల్ వార్డుకి అయితే పంపించారు. అది కూడా అక్కడ డాక్టర్కి నేను అంతా చెకప్ చేయించేసుకున్నాను. ఆయన ఏదేదో రాశారు. ఇదేనండి ఆ వార్డు. మొత్తం మీద నన్ను బీపీ చెకప్ చేయించుకున్నాక బ్లడ్ టెస్ట్ చేయించుకోమని పంపించారు 10వ నెంబర్ వార్డుకి. వార్డుకి వెళ్తే ట్యాబ్లెట్స్ ఇస్తారనుకున్నా, బట్ నాకు బ్లడ్ టెస్ట్ చేశారు. ఎందుకు చేశారు కూడా తెలియదు. మళ్ళీ 1 o'clockకి రమ్మన్నారు రిపోర్ట్స్కి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను. పిల్లలు మధ్యాహ్నం లంచ్కి వస్తారు కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ వాళ్ళకి లంచ్ పెట్టి పంపించేసి 1 o'clock కల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. చూసారు కదా నన్ను 1 గంటకి రమ్మన్నారు కదా రిపోర్ట్స్ కోసం. నేనైతే 1 గంటకి వెళ్ళాను మా ఆయన తీసుకొని బండి మీద. ఎండ వల్ల నేను మీకు వ్లాగ్ చూపించలేకపోయాను. చూడండి రిపోర్ట్స్లో ఏమో పెద్ద ఏం రాలేదు. షుగర్ టెస్ట్ చేశారు, షుగర్ కూడా లేదంట. కాకపోతే బ్లడ్ % తక్కువగా ఉందన్నారు. 9 ఉందన్నారు. యాక్చువల్గా 11, 12 ఉండాలి, 9 ఉందన్నారు. దానికోసం గాను ట్యాబ్లెట్స్ చూడండి ఎన్ని షీట్స్ ఇచ్చారు. అన్యాయం కదా. నేను ఇవి ఎన్ని రోజులు వేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. బ్లడ్ తక్కువగా ఉంది. ప్లస్ హెడేక్ వచ్చేసి నేను మెయిన్ హెడేక్ కోసమే వెళ్ళాను. హెడేక్ వచ్చేసి మైగ్రేన్ అంట. మైగ్రేన్ కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే బయట హాస్పిటల్లో చెక్ చేయించుకోమన్నారు, సైట్ ఏమైనా ఉందేమోనని. నాకు ఆల్రెడీ సైట్ అనేది ఉంది. సో ఒకసారి చెక్ చేయించుకొని దానికి కూడా ఏమంటారు స్పెట్స్ ఉంటాయి కదా, స్పెట్స్ తీసుకోవాలి. ఇంకా అది ఇప్పుడు ఈ మాత్రం తెలుసుకోవడానికి నేను ఎన్ని రోజులు డిలే చేశాను. ఇంకా సైట్ చెక్ చేయించుకోవడానికి ఎప్పుడు అవుతుందో తెలియదు. సో ఇదండి ఇవాల్టి నా వ్లాగు.
మొత్తానికి నాకైతే ఒక 10-15 రోజుల నుంచి హెల్త్ మంచిగా లేదు. బాగా తీవ్ర స్థాయిలో తలనొప్పి వస్తుంది అనమాట. ఎలా ఉందంటే నెత్తి తీసి నేల మీద పడిపోయేటట్లు అయిపోతుంది. ఇంకా రోజు డిలే చేస్తున్నాను అనమాట. రేపు పోదాంలే లేకపోతే ఏమవుద్దులే తగ్గిపోద్దులే అని చెప్పి మ్యాక్సిమం శారిడన్ ట్యాబ్లెట్స్తో ఆపేస్తున్నాను. ఇక్కడ మనం ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి వచ్చింది రాస్తారు, కానీ నాకేం వచ్చింది అనేది సరిగా తెలుసుకోరు. అండ్ ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెట్టిపోదాము పెద్ద హాస్పిటల్కి అనుకుంటే పోయిన తలనొప్పి ట్రీట్మెంట్కి పోయి నేను కిడ్నీలు అమ్ముకోవాలి అక్కడ ఫీజు కట్టలేక. సో ఇంకేం చేయాలి అర్థం కాక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు ఎప్పుడో డెలివరీ టైంలో వెళ్ళేదాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి. అప్పటి నుంచి ఇప్పటికి ఒక్కసారి కూడా నాకు అంత అవసరం రాలేదు. సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళాను అనమాట. పర్వాలేదు, ఇది వరకటి కంటే ఇప్పుడు ట్రీట్మెంట్ బాగానే ఉంది. చూద్దాం, వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం నేను కూడా మెడిసిన్ యూజ్ చేస్తాను. ఆఫ్టర్ నాకు ఎలా ఉంటుంది తగ్గుతుందా లేదా అని చూసుకొని మళ్ళీ నేను వెళ్తానమాట. అవి దాదాపు 1 month వరకు అయితే వస్తాయి ఆ ట్యాబ్లెట్స్ మొత్తం. 1 కాదు, 15 days వరకు వస్తాయి. ఆఫ్టర్ 15 days నా పరిస్థితి ఎలా ఉందో చూసుకొని మళ్ళీ వెళ్తానమాట. అంతా ఓకే. కానీ ఆ ప్రిస్క్రిప్షన్ మీద జగన్ అన్న ఫోటో అస్సలు నాకు నచ్చలేదు. ప్రతి నోటు మీద గాంధీ గారి బొమ్మలాగా ప్రతి దాని మీద ఆయన ఫోటో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ ఇష్టం. ఇదేనండి మన వ్లాగు. ఈ వ్లాగ్లో నేను ఇదే చూపించాలనుకున్నా. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. షేర్ చేసేంత మ్యాటర్ ఏం లేదు, జస్ట్ లైక్ అండ్ కమెంట్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ నెల్లూరు అమ్మాయి సంధ్య. థ్యాంక్ యూ.